అందరికీ నమస్కారం అండి. అందరికీ వెల్కమ్. మొదటిగా ఒక్కసారి దేవుణ్ణి స్మరించుకుంటూ ఓం గం గణపతే నమః. ఈ ప్రొడక్షన్ హౌస్కి మూలమైన ఓం శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అయి నమః. ఒక్కసారి దండం పెట్టుకుందాము. థ్యాంక్ యూ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మొదటిగా ఈ ప్రోగ్రామ్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ, ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. అలాగే మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాం అమ్మవారి అలక అనే ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చాము. నేను ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ నేను రాసుకున్న ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ డేట్ కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా ఈ ప్రాజెక్ట్కి వెన్నెముక అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్కి వెన్నెముక, ఈ ప్రాజెక్ట్ని నడిపించిన శివపార్వతి అమ్మగారికి స్వాగతం. అలాగే అమ్మ, మీ మనవరాలైన అమ్మని కూడా తీసుకొని వచ్చి, ఇప్పుడు ఎలా అయితే అమ్మని శివపార్వతి అమ్మగారు తీసుకొని వచ్చారో, ఇకపై తను నడిచే బాటలో కూడా శివపార్వతి అమ్మగారు అలాగే తోడుండాలని కోరుకుంటూ, శివపార్వతమ్మ గారితో ఈ పాప అమ్ము, ఇది శివపార్వతమ్మ గారితో ఈ పాపకి ఇది రెండో ప్రాజెక్టు. చాలా బాగా కలిసి నటించారు. వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో కూడా కుదిరింది. ఒక అమ్మమ్మ మనవరాలు ఎలాగో వీళ్ళిద్దరి మధ్య ర్యాపో కూడా అలాగే ఉంది. వాళ్ళిద్దరి గురించి శివపార్వతమ్మ గారి మాటల్లో విందాం. ఓకే. ఈ ప్రోగ్రామ్ను ఆశీర్వదించడానికి వచ్చిన లక్ష్మీ ప్రసన్న గారికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్కి ఫైనాన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసిన వాసంతి గారికి స్వాగతం. ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయాలనుకున్న చైతన్య గారికి స్వాగతం. మాధురి గారు అండ్ అమ్మాయి చందన గారు స్టేజ్ మీదకి రావాలి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది చాలా పెద్దవి చేస్తూ ఉంటారు. సినిమాలు, వ్యానిటీ సినిమాలు ఏవో చేస్తుంటారు. ఇది ఒక చిన్ని ప్రయత్నం. ఈ చిన్ని ప్రయత్నంలో పెద్ద మనసుతో మీరు ఎన్నిటినో విజయవంతం చేసిన ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను. ఈ పాపని అమ్ము కోసం చైతన్య చేస్తున్న ప్రయత్నం చిన్నది కాదండి. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఒక 10 లక్షలు రాగానే ఏదైనా బిజినెస్ చేద్దాం, 10 లక్షల్ని 20 లక్షల్ని ఎలా చేద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు ఎవరైనా. ఈ ఆర్ట్ ఫామ్లోకి వచ్చి 4 ఆర్టిస్టుల్ని కలుపుకొని తనకు ఆనందాన్ని ఇచ్చే ఈ ప్రక్రియని అవలంబించే చైతన్యకి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ మీడియాలో అందరికీ అన్నీ తెలియాలని లేదు, కానీ తెలుసుకోవాలనే ప్రయత్నం ఇక్కడ బాగా ఉంది. నివాస్ తను ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి ఇన్స్టిట్యూట్లో మెలకువలు తెలుసుకున్నంత క్వాలిటీగా ఈ చిన్ని ప్రయత్నంలో తన ఎపిసోడ్స్ చేసుకోగలుగుతున్నాడు. నన్ను చైతన్య ఫస్ట్ ఈ చిన్ని ఫిలింకి, షార్ట్ ఫిలింకి చేయమని అడిగినప్పుడు నేను కొంచెం వెనుకంజ వేశాను వాస్తవానికి. దానికి కారణం ఏంటంటే ఎలా ఉంటుందో ఏంటో, ఏం చేయగలుగుతామో, కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోతే బాగోదు కదా అని భయంతో. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చేస్తానని ఒప్పుకున్న కారణం ఒక చాలా మంచి ఆర్టిస్ట్ ఉంది. ఆ ఆర్టిస్టుని నాకు చూపించాడు. చాలా మంచి ఆర్టిస్ట్ అని తను చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆ ఆర్టిస్టుని చూశాక మీరు ఒప్పుకోండి అన్నారు. సరే, ఎవరో ఏంటో అనుకుంటే ఈ పాప వీడియోస్ నాకు పంపించాడు. తను పంపిస్తే ఎంత చక్కగా అంటే, మేము నాటక రంగంలో నేర్చుకుని చాలా ఉద్దండులైన పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అది గొప్ప విషయంగా నాకు అనిపించిందేమో. కానీ ఈ వయసులో, ఇంత చిన్న వయసులో చెప్పగానే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. నేను ఎవరిని పొగట్టడానికి, బూస్టింగ్ ఇవ్వడానికి
నేను చెప్పడం లేదండి, నా కళామ తల్లి సాక్షిగా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నటన అనేది నేర్చుకుంటే కాదండి, మన బ్లడ్లో నుంచి ఉద్భవించాలి. నటుడు తయారు చేయబడతాడు, తయారు చేస్తే బాగా సాన పడితే మెరుగొస్తుంది అని అనుకోవడం తప్పండి. ఆర్టిస్టు పుడతాడు. ఒక్కొక్క ఫ్యామిలీలో తనకు తెలియకుండా పూర్వజన్మ సుకృతం వల్ల ఒక నటుడు కానీ, నటి కానీ, రైటర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అలాగే విజువల్గా మమ్మల్ని అందంగా చూపించే కెమెరామెన్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ ఎవరైనా సరే తనకు తానుగా తనలో క్రియేట్ చేసుకొని పుడతాడు. తయారు చేసి బలవంతంగా రుద్దితే ఎవరు కారండి. నేను నమ్ముతాను ఆ విషయాన్ని. అలాగే ఈ పాప నేను చేస్తున్నప్పుడు నాకు ఇచ్చే కౌంటర్ ఎక్స్ప్రెషన్స్కి నన్ను మర్చిపోయి నవ్వేసిన సందర్భాలు ఉన్నాయి. కరెక్టేనా చైతన్య? ఈ అమ్మవారి అలక అనేది ఒక చిన్న ఎపిసోడ్ అండి, ఒక్క ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో నేను చేస్తున్నప్పుడు తను ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ అవి చూసి ముగ్ధురాలైపోయి, అరే ఇంత బాగా యాక్ట్ చేస్తుందని తన ఫేస్ చూసేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంత మంచి ఆర్టిస్ట్ ఈ పాప. మనకు తెలుసు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్స్, విజయశాంతి గారు, శ్రీదేవి గారు, ఇంకా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఎదిగి పెద్ద హీరోయిన్లు అయిన వాళ్ళు, చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్న వాళ్ళు, మన రాశితో సహా అంతా చైల్డ్ ఆర్టిస్టులు దగ్గర 20-30 మంది హీరోయిన్స్ ఉన్నారు కదా. ఈ హీరోయిన్ అవ్వాలి అనే ఆకాంక్ష అతనికి ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మంచి ఆర్టిస్ట్ మాత్రం తనలో ఉంది, అవుతుంది. అది నా నమ్మకం. ఇకపోతే ఈ నివాస్ అనబడే వ్యక్తి నాకేం తెలియదండి, నేనేం చేయలేనండి అంటాడు. లేదయ్యా నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి, ఇది ఈ సీన్ నువ్వు చేతిలో పట్టుకో, నువ్వు చెప్పు అంటే ఆ సీన్లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. మనతో అన్ని పాత్రలు చేయిస్తాడు. అదే కదండి కావాల్సింది. కాబట్టి ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈ ప్రొడక్షను దినదిన అభివృద్ధి చెంది ఇంతింతై వటుడింతై అన్న చందాన ఈ చిన్న మొక్క పెద్ద వృక్షమై, రొట వృక్షమై అందరికీ నీడనిస్తుందనే ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను నాటక రంగం నుంచి వచ్చి సినిమాలు చేసి, ఆ తర్వాత సీరియల్స్ చేసి, మళ్ళీ సినిమాలు చేసి, ఇలా షఫిల్ అవుతూ వచ్చి కొన్ని స్టేజెస్ చూసిన దాన్ని నేను. సో ఇక్కడ నుంచి నేను ఇంకో 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటామనే ఆశతో నేను చెప్పట్లా. ఇలాంటి వాళ్ళు రానున్న కాలానికి, భావితరానికి కళారంగంలో మంచి ఎపిసోడ్స్ చేసి, మంచి కాన్సెప్ట్స్ చేసి, మిమ్మల్ని అందరినీ అలరించి మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా స్వార్థం. ఇందులో నేను కావాలని పని చేయడానికి కూడా కారణం ఏంటంటే, అందరికీ ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, కానీ ఆచరణలో పెట్టలేరు. వాళ్ళ ఆలోచనలని ఆచరణలో పెట్టగలిగిన చిన్న పువ్వులు వీళ్ళు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందన ఈ పాపలో ఆ క్వాలిటీస్ ఉండడం, తండ్రి భుజాన వేసుకొని ఆ క్యారెక్టర్లు చేయించడానికి ముందడుగు వేయడము, ఆ ముందడుగు వేసే దాంట్లో మాలాంటి వాళ్ళ చేయూత మాత్రమే కదా. మేమేమి ఇక్కడ ఉద్ధరించింది ఏం లేదు. మా ఆశీస్సులు, మా కోఆపరేషన్ అతనికి తప్పకుండా ఉంటాయని మనసా వాచా చెప్తున్నాను చైతన్య. అలాగే అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పాప తల్లి అయితే ఒక టచ్అప్ మ్యాన్ లాగా వెంటనే ఉండి ట్రే పట్టుకొని, దువ్వెని పట్టుకొని, అద్దం పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది షార్ట్ చేసేటప్పుడు. అవన్నీ చాలా ముచ్చట కలిగించే విషయాలు. ఇలా చెప్పకపోతే చాలా విషయాలు ఉంటాయి. ఇకపోతే ఈ అమ్మవారికి అలక అన్న టైటిల్ చాలా యాప్ట్గా కుదిరింది నివాస్. చాలా చాలా బాగుంది. ఇది కథ చెప్పేసి మేము నష్టపోయేదేం లేదు, కానీ ప్రతి విషయం మీద ఒక నమ్మకం ఉంటుంది కదండి. దేవుడు అనేది నమ్మకం. ఎదురుగుండా ఇలా మనతో పాటు అలా తిరుగుతూ ఉండడు దేవుడు. మనం అనుకుంటే మనతోనే ఉంటాడు, అనుకోకపోతే ఎక్కడ ఉండడు. అనుకోవాలి, అది నమ్మకం. ఆ నమ్మకానికి పెద్దపీట వేసింది ఈ ఎపిసోడ్. దేవుడు అనేది మన నమ్మకం. భక్తి అనేది మూఢనమ్మకంగా కాకూడదు, నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి, పరులకు ఉపయోగపడే పద్ధతిలో నమ్మాలి తప్ప నేను ఈ పని అనుకున్నాను, నాకు పోయిన పర్సు దొరికింది అందుకని గుడికెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టాలి అనే మొక్కులు కాదండి. ఇక్కడ కావాల్సింది మనస్ఫూర్తిగా అర్పణ చెయ్యండి, మనస్ఫూర్తిగా పరులకి సహాయం చేయండి.
మీకు చేతనైనంత వరకు పరాయి వ్యక్తిలో కూడా దేవుణ్ణి చూడండి అని చెప్పడమే ఈ ఈ ఎపిసోడ్లో కాన్సెప్ట్. ఎక్కువ పాత్రలు లేవు. నేను, ఈ పాప, ఆ మేడం గారు, అమ్మ మీ పేరు చెప్పండి, చందన గారు, ఆవిడ బ్యాంక్ మేనేజర్ అనంతపురంలో, ఒక ప్యాషన్తో మా కళారంగంలోకి వచ్చి చక్కగా చేసింది ఆవిడ కూడా. ఈ 3 పాత్రలు తప్ప ఎవరు లేరు. కాబట్టి మీరందరూ ఈ ఎపిసోడ్ని, అమ్మవారికి అలక అనే ఎపిసోడ్ని చూసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఈ చిన్నారులు ఇంకా 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 అద్భుతమైన కాన్సెప్ట్స్ మీ ముందుకు తీసుకురావాలని ఆకాంక్షతో ఉన్నారు. దానికి మీరు బలం చేకూర్చాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే దీని నెక్స్ట్ ఇంకొకటి పాపను ఉద్దేశించే చేయబోతున్నాడు తను. దాని పేరు భవానీ. ఆ ఎపిసోడ్ పేరు భవానీ. అమ్మవారి బ్లెస్సింగ్స్ మెండుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఎపిసోడ్స్ వీళ్ళు చేస్తున్నారు. దానికి వాసంతి గారు ప్రొడ్యూసర్. చూడండి, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలగడం, నేను ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావడం, కళారంగానికి సంబంధించిన మా అందరినీ ప్రోత్సహించడం వారి గొప్పతనం. అలాగే మధు, అమ్మ మీకు మధు ఏమవుతారు తెలుసు. మధు అనే అబ్బాయి కూడా రండి నాన్న. తను ఒక ఎపిసోడ్ చేయబోతున్నాడు. ఆ చైర్ లాగా నాన్న అక్కడ కూర్చుంటాను. అక్కడ కూర్చోనాన్న, మధు కూర్చోండి. మధు మన ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు మీకు తెలుసు కదా. మన గౌతమ్ రాజు గారు కలిసి ఈ పాప ఉంది నాన్న అందులో. ఓ, కాబట్టి అది ఒక ఎపిసోడ్ చేయబోతున్నారు. ఏదేమైనా కంటెంట్తో కూడుకున్న ఎపిసోడ్స్ మీ ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకుల్ని మరీ నేను అభ్యర్థన చేసుకునేది ఏంటంటే, చిన్ని అడుగులని మీ చెయ్యి పట్టి ప్రోత్సహించండి. వాళ్ళు పని చేయాలనే కాంక్షని మీరు క్రియేట్ చేయాలంటే ప్రేక్షక దేవుళ్ళే కదా ముందుండి నడిపించేది. మీరందరూ ఈ పిల్లల్ని ఆశీర్వదించి ముందస్తుగా మా భవానీ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి రాబోతున్న భవానీ అమ్ముని మీరు బ్లెస్ చేయాలి. అమ్మో చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, ఏం మాట్లాడతావు చెప్పురా అమ్ము. నేను యాక్ట్ చేశాను కదా అమ్మవారిది, అప్పుడు ఏమనిపించింది నీకు? నేను బాగా యాక్ట్ చేశానా? చెప్పాలి నువ్వు, చెప్పరాము. నీకంటే బాగా యాక్ట్ చేసానా? నువ్వే బాగా యాక్ట్ చేసావా? ఓ, యాక్షన్ అంటేనే యాక్ట్ చేస్తావా? యాక్షన్ చెప్పు. ఓకే, వద్దులే, ఇబ్బంది పెట్టండి. సో ఈ చిన్నారిలో మంచి ఆర్టిస్ట్ ఉంది, మనమందరం ఆస్వాదించే ఆర్టిస్ట్ ఉంది. భవిష్యత్తులో తనకి మంచి పాత్రలు రావాలని చైతన్య ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచిగా క్యారెక్టర్స్ కూడా ఇంకా వాళ్ళు రాసుకొని మీ ముందుకు తీసుకొచ్చి అవకాశం ఉంది. మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పనిసరిగా కావాలి. చైతన్య మాకు ఎప్పుడు తెర వెనకే ఉంటాడు, ముందుకు రాడు. చెప్పట్లేదు కానీ మా అందరికంటే పెద్ద ఆర్టిస్ట్ చైతన్య. తెలుసు. సో ఏదైనా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మాట్లాడండి, అందరూ మాట్లాడండి. థ్యాంక్ యూ అమ్మ శివపార్వతమ్మ గారు, చాలా థ్యాంక్ యూ. చాలా మంచి మాటలు చెప్పారు మా గురించి. అలాగే ఇప్పుడు అమ్మవారి అలక అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నాము, ఆ శివపార్వతమ్మ గారు సైతం ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేశారు అనేది శివపార్వతమ్మ గారి మాటల్లోనే విన్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, శివతత్వం, శివుడు చేసే పనిలో ప్రతి చిన్న పనిలో ఎంత అర్థం ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే కొన్ని జీవితాలు సరిపోవు మనెవరికి కూడా. అలాంటిది ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల్లో శివతత్వం ఎలా చెప్పగలుగురు అనే డౌట్ ఉంది. మేము చెప్పాలనుకున్నది, శివుడి గురించి చెప్పాలనుకున్నది, శివతత్వం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నది ఇప్పుడు ఈ వయసు ఉన్న పిల్లలకి అర్థమయ్యేలా శివతత్వం తెలియచేయాలి అనేది మాత్రమే మా ప్రయత్నం. ఈ 15-20 నిమిషాలు ఈ ప్రాజెక్ట్లో అది ఖచ్చితంగా అందరి పిల్లలకి నచ్చుతుంది.
ఒక ఏదో శివతత్వం అంటే మంత్రాలతోని లేదనంటే శివతత్వం అంటే పెద్ద పెద్ద మాటలతో కాదు. నార్మల్గా ఒక చిన్న పిల్ల ఒక అమ్మవారితో మాట్లాడితే ఎలా ఉంటుంది, అమ్మవారే శివుని గురించి చెప్తే ఎలా ఉంటుంది అనేది చిన్న పిల్లలకు అర్థమయ్యేలా తీసిన చిత్రం. ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్ ఈ నెల 8వ తారీఖు, మే 8వ తారీఖు ఫ్రైడే ఈవినింగ్ 6కి రిలీజ్ అవబోతుంది. శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్ హౌస్లో మన యూట్యూబ్ ఛానల్ శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్స్ కొత్త ఛానల్ చాలా సపోర్ట్ చేశారు. ఇంతకు ముందు వచ్చిన షకీలా అమ్మ కానీ, శివపార్వతమ్మ గారితో కలిసి మేము చేసిన అమృత నిలయంలో కానీ, మైనా మూవీ ప్రాజెక్ట్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త ఛానల్ అయినా సరే మీ ఆశీస్సులు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అమ్ము చాలా బాగా నటించింది. చాలా బాగా లైక్ ఒక పాప ఎలా మాట్లాడుతుంది, ఒక అమ్మవారు వచ్చి కూర్చొని ఆ పాపతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చూపించాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే, ఈ వయసు పిల్లలుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ పిల్లలకి ఈ ప్రాజెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో కలిపి చూస్తే అసలు శివుడు ఎవరు అని తెలుసుకోవాలి. దీంట్లో తెలిసేసుకుంటారు, శివుడు అంటే తెలిసేసుకుంటారు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే శివుడి గురించి తెలుసుకోవడం అంత చిన్న విషయం కాదు, ఎవరితో సాధ్యం కూడా కాదు. అట్లీస్ట్ అసలు శివుడు ఎవరు తెలుసుకోవాలనే ఆలోచన మీ పిల్లల్లో పుట్టాలి అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ ప్రాజెక్ట్ చూసేలా చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసుకొని, ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అనుకొని ప్రొడక్షన్ కోసం మేము వాసంతి గారిని కలిసాము. వాసంతి గారికి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చెప్పాము. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా చేశారు. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా మేము ప్రొడక్షన్ చేస్తామని వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వాసంతి గారు. ఈ సందర్భంలో వాసంతి గారు ఏమైనా మాట్లాడతారేమో కనుక్కుందాం. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే. ఈ ప్రాజెక్ట్ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది. శ్రీనివాస్ నాకు చెప్పినప్పుడు ఓకే అంతా బాగుందనిపించింది. సరే చేద్దాం, నేను కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళతో చేస్తుంటేనే నాకు అర్థమైంది. ఇది అందరూ చూసే మూవీ, ఖచ్చితంగా అందరూ చూడండి. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఇది ఫస్ట్ టైం. అందరూ చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు శివపార్వతమ్మ గారితో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. డైరెక్టర్కి ఇవ్వాల్సిన లిబర్టీ ఇస్తేనే డైరెక్టర్ ఏం చేయించాలి, ఆ యాక్టర్ నుంచి ఏం తీసుకోవాలి, స్క్రీన్ మీద యాక్టర్ని ఎలా చూపించాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా చూపించాలన్నది చేయగలం. ఆ లిబర్టీ శివపార్వతమ్మ గారు దగ్గర నుంచి నాకు పూర్తిగా లభించిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఆల్రెడీ శివపార్వతమ్మ గారు చెప్పేశారు. ఓన్లీ 3 క్యారెక్టర్లతో మాత్రమే ఈ స్టోరీ అంతా రన్ అయింది. ఇందులో పాపది శివపార్వతమ్మ గారిది చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చి చాలా మంచిగా మాట్లాడుకున్న దాంట్లో అసలు ఈ స్టోరీ నడవడానికి ఒక క్యారెక్టర్ అని అంటే అది పాప వాళ్ళ అమ్మ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చందన గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చేస్తాను అనే ఇంట్రెస్ట్తో, ఈ ఫీల్డ్లోకి వస్తాననే ఇంట్రెస్ట్తో వచ్చారు. చాలా బాగా చేశారు ఆ ప్రాజెక్ట్లో. ఒక్కసారి చందన గారితో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందన. నేను ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేశాను. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఇలాంటిది ఒకటి కొత్తగా ట్రై చేశాను నేను. శివపార్వతమ్మ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ నేను చాలా నేర్చుకున్నాను అమ్మగారితో. అసలు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, అసలు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా పెద్ద అర్థాలు ఇస్తాయి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను నేర్చుకున్నాను. అది చిన్న వాళ్ళ దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా నేర్చుకోవచ్చు. అమ్ము చాలా చాలా బాగా చేస్తుంది. మీరు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఈ అమ్మాయి దగ్గర కూడా నేను నేర్చుకునే సీన్స్ చాలా ఉన్నాయి. చాలా 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 బాగా చేస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇంకా చేసారు. మీరు చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి. పిల్లలందరికీ ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ ఆ పిల్లల్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్రాజెక్ట్ని ఆశీర్వదించడానికి వచ్చిన లక్ష్మీ ప్రసన్న గారికి చాలా థ్యాంక్ యూ అమ్మ. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత లక్ష్మీ ప్రసన్న గారితో మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్తో మేము కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాము. లక్ష్మీ ప్రసన్న గారు ఒప్పుకుని మాకు ఆ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్న గారితో ఒక మంచి క్యారెక్టర్లో లక్ష్మీ ప్రసన్న గారిని చూపించి ఆవిడతో వర్క్ చేసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేము కూడా అని అనుకుంటున్నాము. లక్ష్మీ ప్రసన్న గారితో ఒక్కసారి మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను శ్రీ చౌడేశ్వరి క్రియేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య గారు, నివాస్ గారు, మేడం వాసంతి గారు, చందన గారు, అసలైన హీరోయిన్ మన అమ్ము గారు, మా శివపార్వతి గారు, మాధురి, మధు, ఇంతమందితో కలిసి నేను కూడా ప్రయాణం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు పిలిచి పిల్లని ఇస్తామంటే కులం తక్కువ అనలేం కదండి. అందుకని ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రియేషన్స్ ఇంకా 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 మంచి మంచి ఎపిసోడ్స్ చేసి ప్రజల అభిమానాన్ని చూరగొని మంచి ఒక లెవెల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీళ్ళందరితో కూడా కలిసి నన్ను కూడా ఒక చిన్న పాత్ర చేయమన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. చక్కగా కలిసి పనిచేద్దాం, గెలుపు సాధిద్దాం. ఓకే అండి. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి, మన శివపార్వతి గారి గురించి ఒక మాట. ఏమనకూడదు, మీరు ముందే చెప్పేస్తున్నా. వాల్ పోస్టర్ చూశారు కదా, వాల్ పోస్టర్ ఆవిడ దగ్గర ఉన్న ఒక చిన్న గొప్పతనాన్ని నేను చెప్దామని మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆ వాల్ పోస్టర్ చూశారు కదా, ఆవిడ గాడ్ గిఫ్ట్ అండి. నిజంగా ఆ ఫేస్ కట్ అనేది అమ్మలా చూస్తే అమ్మలా కనబడతారు, అక్కలా చూస్తే అక్కలా కనబడతారు, లేకపోతే విలన్లా చూస్తే విలన్లా కనపడతారు, ఒక తల్లిలా చూస్తే తల్లిలా కనపడతారు. అలా ఫేస్ మోల్డ్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అండి. అది అందరికీ రాదు. మేడం గారికి మాత్రం అది భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. మీరు ఏ రూపంలో చూస్తే చూడండి, ఆవిడ అలా కనపడతారు. నాకైతే నేను మేడం చూసి గమనించింది అది. ఒక మేకప్ అనేది కాదు, ఒక ఇదనేది కాదు. ఆవిడ ఆదరణ కానీ, ఆవిడ మాట కానీ, ఆవిడ చూపించే అభిమానం కానీ, ఆ ఫేస్ కట్లో ఇది కానీ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మేడం గారితో కూడా కలిసి పనిచేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం అండి. మీరందరూ కూడా నన్ను అభిమానించాలి. మరి ఇంటిసేపు చెప్పాను కదా, నన్ను కూడా మీరందరూ అభిమానించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రండి రండి. మాధురి గారితో కలిసి మేము ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. త్వరలోని ఒక ప్రాజెక్ట్ అమృత నిలయంలో అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యి మీ ఆదరాభిమానాలు అన్నీ వచ్చాయి. కొత్త ఛానల్ అయినా చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు 2వ ప్రాజెక్ట్ కూడా మాధురి గారితో మేము చేసిన రెండో ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అది కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మాధురి గారితో మాకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. మాతో వర్క్ చేయడం మాధురి గారికి ఎలాగుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పలేదేమో అసలు ప్రొడ్యూసర్ గారు చెప్పకపోతే. అందరికీ నమస్తే అండి. నా పేరు మాధురి. ఇంతకంటే గట్టిగా నాకే వాయిస్ ఉంది. కోపం తెచ్చుకొచ్చేస్తుంది వాయిస్. నేను ఇక్కడ ఇంతమందితో వర్క్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు నేను ఇక్కడ ఇంతమంది ముందు ఇలా రావడానికి కారణము ఒకరు ఉన్నారు, చైతన్య. ఫస్ట్ నాకు కాల్ చేసి, అక్క మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే ఓకే చైతన్య అని చెప్పాను. కానీ అక్కడ వెళ్ళాక ఒక చిన్న హీరోయిన్ గారు ఈవిడ గురించి చాలా చెప్పాలి. కానీ ఈవిడని చూసి నేను కూడా నేర్చుకున్నాను. ఏది చెప్తే అది వెంటనే
చెప్పేస్తుంది. ఏడవాలంటే ఏడుస్తుంది, నవ్వమంటే నవ్వుతుంది. డైలాగ్ ఏదైనా సరే సింగిల్ టేక్లు చెప్పేస్తుంది బంగారు తల్లి. నిద్ర కూడా రాదు ఆమెకి. నిద్ర కూడా రాదు. చిన్నపిల్లలు కొందరైతే నిజంగానే నేను ఏరే షూట్లు అట్లా చూస్తుంటాను, డైలాగ్ చెప్పమంటే ఏడుస్తారు, నిద్ర వస్తుంది అంటారు. అర్ధరాత్రి 2-3 దాకైనా మేల్కొని ఉంటుంది. కానీ చాలా దేవుడు మంచి వరమైన కూతుర్ని మన చైతన్యకి ఇచ్చాడు. చాలా అదృష్టవంతుడు. మన ఈ అమ్ము తల్లి చిన్న స్క్రీన్లో కాకుండా పెద్ద స్క్రీన్లో చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే వీళ్ళు ఇంకా మంచిగా చేసి మంచి నేమ్ తెచ్చుకుంటారు. అలానే నేను అమృత నిలయంలో ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నాకు నేను పిన్నిని అవుతాయి మాకు అందులో చాలా చక్కగా చేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్యకి, మన వాసు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఉందంటున్నారు. ఉంది, కంటిన్యూ చేస్తే ఇంకా హ్యాపీ నేను. ఎందుకంటే ఈమెతో నటించాలని నాకు ఇంకా చాలా చాలా కోరికగా ఉంది. ఎందుకంటే చిన్న తల్లి కదా, బాగా చేస్తుంది. ఈమెతో కూడా మాకు కూడా కొంచెం పేరు వస్తుందని ఆశ. అలానే శివపార్వతమ్మ గారు అందులో అమృత నిలయంలో మేనత్త క్యారెక్టర్. కొడతారేమో అనుకున్నాను. అంటే క్యారెక్టర్లో అంటే అమ్మ కళ్ళు ముందే పెద్దగుంటాయి, ఇలా ఉరిమి చూస్తారనమాట నన్ను ఒక సీన్లో. అయ్యో బాబోయ్ భయం వేసింది నాకు. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు కదా మేడం గారు, అట్లా అనమాట. ఇంకందుకు మించి ఏం లేదు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. పిలిచిన వెంటనే ఓకే చైతన్య పిలుస్తున్నాడు అని వచ్చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా శివపార్వతి అమ్మ ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక 10 years జర్నీ మాది. ఒక ప్రమోషన్ వీడియోతో స్టార్ట్ అయింది నాది అమ్మది ప్రయాణం 2016లో. అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. పిలిచిన వెంటనే పలుకుతారు. అలాగే ఒక షార్ట్ ఫిల్మ్లో అమ్మ యాక్ట్ చేస్తారా అన్న డౌట్తో నేను కాల్ చేశాను. చేసిన వెంటనే యాక్సెప్ట్ చేశారు. అండ్ నా కూతురికి అంత మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత నా కూతురు ఈ పాపని ఆర్టిస్ట్గా తయారు చేయాలి అన్న ఆలోచన వచ్చిందే నివాస్ నుంచి. రండి గురుగారు. సార్ నమస్తే. కూర్చున్నాక మాట్లాడండి. సార్ రండి. సార్ పర్లేదు రండి సార్. Sorry for the late. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. త్వరలోనే గౌతమ్ రాజ్ అంకుల్తో మేము ఒక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. 1 కాదు 2 ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ పిలవగానే వచ్చినందుకు. తర్వాత అమ్మోని ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఆలోచన మాకు వచ్చినప్పుడు ముఖ్యంగా నివాస్ దానికి కారణం. ఎందుకంటే మా అమ్ము తనలో ఒక యాక్టర్ ఉంది, తనను ఒక ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఆలోచన వాడికి రావడం, ఇది అలాగే యాక్ట్ చేయడం మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించింది. అది అమృత నిలయంతో మొదలై మైనా, షకీలా అమ్మ, తర్వాత ఇప్పుడు మన అమ్మవారి అలకతో ఇంకా అలాగే ముందుకు వెళ్తూ ఉంది. అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా రాబోతున్నాయి త్వరలో. మాధురి అక్క గురించి చెప్పాలంటే ఓన్ సిస్టర్ ఆవిడ. ఒక్క ప్రాజెక్ట్లో మీట్ అయినా కూడా మా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా తయారైంది. లైక్ ఇంకా చెప్పలేను, ఓన్ సిస్టర్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లక్ష్మీ ప్రసన్న అమ్మ వచ్చినందుకు. అండ్ శివపార్వతి అమ్మ వచ్చి చేస్తున్నారు అనగానే నాకు అర్థమైపోతుంది ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తర్వాత మా చందన అక్క ఏంటి స్పెషల్ అని అంటే, మా బాండింగ్ 2020లో స్టార్ట్ అయింది. ఒక చిన్న బ్యాంక్లో ఒక వర్క్ మీద వెళ్ళినప్పుడు పరిచయమైన ఈ బాండింగ్ ఈరోజు ఆవిడ్ని ఈ స్థాయికి తెచ్చింది. సో వాసంతి గారు, మా ప్రొడ్యూసర్ గారు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆవిడ మా ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు,
డిఓపి విజయ్ కానీ ఈశ్వర్ కానీ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ జమీర్ గారు. ఎడిటింగ్ దగ్గర నుంచి తను చేస్తున్న వర్క్ నైట్ 12 అయినా కూడా ఈ టైంకి రిలీజ్ అవ్వాలి అని చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతాడు, మాతో పాటు ఉంటూ ఎన్ని చేంజెస్ చెప్పినా చేస్తూ. జమీర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ అండ్ సత్య, మురళి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఒక పర్సన్ మధు, ఒకసారి రాను. ఈ అబ్బాయి ఏంటంటే మా అత్తయ్య కొడుకు అవుతాడు, నాకు బామ్మర్ది అవుతాడు. ఏంటి అబ్బాయి అంటే, అమ్ముని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, నా కూతుర్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ వీడిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా గర్వంగా చాలా ఆనందంతో ఉన్నా నేను. త్వరలోనే మీ అందరితో మళ్ళీ వీడి ఆర్ట్ ఫిల్మ్ రిలీజ్కి మళ్ళీ ప్రెస్ మీట్లో కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. గౌతమ్ ఈ ప్రాజెక్ట్ని ఆశీర్వదించడానికి వచ్చిన గౌతమ్ రాజు గారికి స్వాగతం. ఆయన్ని చాలా సినిమాల్లో అలాగే సీరియల్స్లో కూడా చూసాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఆశీర్వదించి మాకు ఈ ప్రాజెక్ట్ని ప్రోత్సహించడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు గౌతమ్ రాజు గారితో నెక్స్ట్ 2 ప్రాజెక్టుల్లో మేము కలిసి వర్క్ చేయబోతున్నాము. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని మేము తెలుసుకోవాలి, ఆయనతో మేము కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి, అమ్మవారి అలక గురించి ఆయన నోటు కొన్ని మాటలు. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ ఆశీనులైనటువంటి శివపార్వతి గారికి, మేడం గారికి, ముఖ్యంగా చైతన్యకి, అతను ఎవరో నాకు తెలియదు ఇప్పటివరకు, ఫోన్లో మాట్లాడటం తప్ప. అలాగే ఈ పాపే కదా, అమ్మ ఆ పాపే హీరోయిన్ మనకందరికీ. సో అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజుల్లో ముందు సినిమాలు ఉండేవి, సినిమాల తర్వాత టీవీలు వచ్చాయి, టీవీ ఛానల్ తర్వాత ఈ తరం అంతా యూట్యూబ్ మయం అయిపోయింది. సో యూట్యూబ్ అంటే ఏదో తక్కువేం కాదు, సినిమాలకి సీరియల్ ఛానల్స్కి కంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేది యూట్యూబ్ వల్ల. అంతేకాకుండా ఏ చిన్న విషయం కూడా ప్రజల్లోకి ఫస్ట్ దూసుకుపోయేది, ఒక బాంబులా దూసుకుపోయేది ఏంటంటే యూట్యూబే. సో యూట్యూబ్ ద్వారాగా చైతన్య అనే వ్యక్తి అంటే ఖర్చుతో కాకుండా ముందు తన ముందుకెళ్ళాలి, ఎత్తుకెదగాలి అనే దృక్పథంతో ఈ యూట్యూబ్ ఛానల్లో తను ఒక మంచి కథలను ఎన్నుకొని ఆ కథల్ని ప్రజలకి చూపించాలని, దాని ద్వారా తన పేరు సంపాదించుకోవాలని, అంతేకాకుండా వసే అల్లసేకే అమ్ము ఇప్పుడు ప్రతి వాళ్ళకి తన బిడ్డల మీద వాళ్ళ అభివృద్ధి చెందాలి, పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇంత చిన్న వయసులోనే దాని యొక్క ఇంట్రెస్ట్ కానీ, అది చేసే విధానం కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫెలోలాగా చేసిందంట. సో నేను విన్నాను. సో అటువంటి కూతురిని మా చిన్నప్పుడు అది అందుచేత ఇప్పుడు చిన్నప్పుడు మాకేంటంటే ఏదైనా నాటకాలు ఏంటంటే మా నాన్న ఒప్పుకునేవాడు కాదు, స్టేజ్ మీదకి వచ్చి లాక్కొట్టి చదువు పాడైపోద్ది మనిషి. ఏదైనా పాట పాడాలంటే బాత్రూంలో పాడుకునేవాడు. అటువంటిది ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి చదువుతో పాటుగా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు దేని ద్వారా ఇంట్రెస్ట్ పడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ అదేమిటి అది తెలుసుకుని దాన్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో చిన్నపిల్లలకు ఉన్న తెలివితేటలు మనకి ఎక్కడ ఉన్నాయి, అప్పుడు లేవు. సో అలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు తీయాలని, అంటే నాకు ఇచ్చారని చెప్పి నేను అంటలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అందులో పాలు పంచుకుంటున్నందుకు యూట్యూబ్లు కూడా బాగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆర్టిస్ట్గా కూడా నువ్వు ఎంత బాగా చేస్తే, ఇప్పుడు శివపార్వతి గారు ఎన్నో క్యారెక్టర్లు చేశారు. ఒక క్యారెక్టర్ అయితే నాకు ఇప్పటికీ అంటే ఆవిడ నాటకాలు చేసింది, నేను నాటకాలు చూసాను. కానీ ఆవిడ ఒక క్యారెక్టర్ బాలయ్యబాబు సినిమా రాంప్రసాద్ సింహసింహం, ఈయన అబ్బా దులిపి పారేసింది క్యారెక్టర్. నన్ను తనతో గుర్తుందో సినిమాలో ఓపెనింగ్ షాట్. ఇప్పుడు ఏంటంటే
తమిళ కామెడీ ఉంది, ఆవిడ పెట్టుకునేవారు. ఆ తర్వాత మరి ఎవరు రికమెండ్ చేశారో ఏంటో కానీ ఇవి చేయగలదని చెప్పి పరచూరు శ్రీమశిల గోపాలకృష్ణ గారు. పాసూరు గోపాలకృష్ణ రైటర్స్, రామప్రసాద్ డైరెక్టర్. చెప్పింది కూడా ఆయనే, క్యారెక్టర్ శివపార్క్లో చేయించమని. ఎలా చేసిందంటే అలా చేసింది. అంతే ఇంతమంది దిగ్గజాల మధ్య నేను కూడా ఒక చిన్న వేషం వేస్తున్నాను. అర్థం కాదు. చాలా థ్యాంక్స్. రెండోది ఏంటంటే మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని అలాగే పొద్దున ఎపిసోడ్స్ చేసిన తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. కాబట్టి మీకు అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.